సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చూడండి గాయ్స్, చిన్నపిల్లలు రోడ్డు మీద తీసుకొని వచ్చినప్పుడు కొంచెం చూసుకోవాలి వాళ్ళని. ఎవరు నేర్పిస్తుంటే వాళ్ళు అయితే కొత్త కెఫేకి అయితే పోతున్నాం. కొత్త అంటే కెఫే, ఇట్స్ స్పెషాలిటీ కాఫీ. మనము డైలీ ఎక్స్ప్లోర్ చేస్తాం కదా. సో నాకైతే కొత్త. ఏమో నువ్వు ముందు కూడా పోయినావు కదా అక్కడికి. అయ్యో మన వాళ్ళందరూ వెళ్తారు నాకు. సో గాయ్స్, జేపీ నగర్లో అయితే చాలా కెఫేస్ ఉన్నాయి. మోర్ దాన్ 200 కెఫేస్ ఉన్నాయి. ఇందులో ఇదొకటి. వీధికి ఒక కెఫే ఉంది. వీధికి ఒక కెఫే అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో గాయ్స్, మీరు వండర్ అవుతున్నారా ఏం వీళ్ళు హెల్మెట్ లేకుండా తిరుగుతారా అని. కాకపోతే ఇది పక్కన మీదే కాబట్టి మాకు ఇక్కడ నుంచి అక్కడ పోయేకి అట్లా అనిపించలే. నడుచుకుంటా కూడా వెళ్ళిపోవచ్చు, కాకపోతే బైక్ మీద అయితే పోతున్నాము. ఏమేమో స్పెషల్ స్పెషాలిటీ కాఫీనా, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి, కాఫీ బీన్స్ ఉంటాయి. నేనైతే అది కొంచెం రిచ్ కెఫే అని విన్నాను, కొంచెం హై బడ్జెట్ కెఫే అని చెప్పి. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ చిన్న గ్యాప్లో మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఛానల్కి. వీలైతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా బెంగళూరు ఉంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి. చూడండి, మేము ఏ రోడ్లో అయితే ఎక్కువ ఇష్టంగా తిరుగుతామో ఆ రోడ్డు తోగేస్తారు. వీడైతే వర్క్ అయిపోయిందిలే. ఇంకోటి ఏమంటే మనం జాతికి పోము, మేము రాంగ్ రోడ్లో పోతాం. రాంగ్ రూట్లో పోతున్నాము. చిన్న తప్పే. కొంచెం తప్పు చేసే చాలు గాయస్. చాలామంది ఎలా చూస్తారంటే మేము ఏదో పెద్ద క్రిమినల్స్ మాదిరి చూస్తారు. చూడండి, ఎవరికి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవాలి. ఏంజీ అని చెప్పి గుద్దేస్తా అండి మేము. ఏంజీ గుద్దేసినా బాగాలే. పోయి అది ఏంది కదా బెంట్లీ నోది ఇది స్ప్రింగ్ సీజన్ ఎలా ఉంది చూడండి. బెంగళూరు అంతా పింక్ బ్లూ, ఇక్కడ చూడు పూలు కనపడుతున్నాయి. పింక్, ఎల్లో, బ్లూ, గ్రీన్, రెడ్ ఉంది. సూపర్ ఉంది గాయస్ క్లైమేట్ అయితే. జయనగర్, జేపీ నగర్ ఎందుకే గాయస్ కొంచెం బాగుంటాయి, వెల్ ప్లాన్డ్గా ఉంటాయి. చూడండి. హలో గాయ్స్, వెల్కమ్ టు జేపీ నగర్. టుడే వి ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఎ న్యూ కెఫే. యాక్చువల్గా చెప్పాలంటే ఇంట్రో అలా అయ్యాల. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు జయనగర్ అని చెప్పాలా. అట్టగా ఇవ్వాల్సింది ఇంట్రో జయనగర్ది. ముందు నన్ను నిల్దానా జేపీ నగర, నెక్స్ట్ స్టేషన్ ఇస్ జేపీ నగర్. గాయ్స్, ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏమంటే కొంచెం రిచీస్ అంతా ఉంటారు. చూడండి ఇల్లులు ఎంత బాగుంటాయి ఇక్కడ. ట్రక్కులు చూడు. ఈడ ఒక ఐటీ పార్క్ కూడా ఉంది. అందుకనే ఇదంతా వీళ్ళు అంటే ఆఫీస్లో వదిలే టైం కదా, మనం రోడ్ క్రాస్ చేయాలి అంతే. మజ్జూర్ అంటలా, అందరూ మనల్ని చూస్తున్నారు ఫ్రెండ్స్. చూసుకొని ఇలాంటి గాయస్ ఎవరు ఈ తెల్ల షర్టులు అందగాడని చూస్తున్నారు వాళ్ళందరూ. ఒక గోల్డ్ చైన్ వేసి ఎమ్మెల్యే కొడుకు. గాయస్, గోల్డ్ చైన్ కొనాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అన్నీ చూడండి. మా షాప్కి వచ్చేయండి. మినీ గ్రూప్ ఊపర్కి ఎవడో ర్యాప్ చేశాడు, మంచి కలర్, చాలా బాగుంది. చూడండి గాయస్, లొకేషన్ కూడా చాలా రెసిడెన్షియల్ ఏరియా ఇది. సో గాయస్, వీడైతే ఇదేదో ఆర్డర్ చేశాడు, డికాషన్ కాదు నాది, మాన్యువల్ బ్రూ అంటుంది అంది. నేనైతే ఇది స్పానిష్ లాటే తాగుతాను. ఇది బాగుంది, మిల్క్ ఉంటుంది, బాగుంది. కాఫీలో పాలు ఇది క్యాన్బెరీ కదా ఫ్లేవర్. ఇది క్రాన్బెరీ, ఇది ఇది కాషాయం వాటర్ లాగా ఉంటుంది. డికాషన్ కాదు నాది, ఇట్స్ ఎ మాన్యువల్ బ్రూ. మాన్యువల్ బ్రూ అండి గాయస్. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే మాన్యువల్ బ్రూస్ అంటే ఏమని వాళ్ళకి అర్థమవుతుంది. తెలియని వాళ్ళకి చెప్తాను, అది ఒక డికాషన్ టైపే అంతే. ఫిల్టర్ డికాషన్. అది ఒక ఫిల్టర్ పేపర్ పెట్టి పైన పౌడర్ వేసి దాన్ని హాట్ వాటర్తో కింది 1 డ్రాప్ వస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను మీకు కుదిరితే. చూడండి, పీస్ఫుల్ ఏరియా. సో గాయస్, కాఫీ అయితే తాగేసాము, బాగుంది. మీరు కూడా విజిట్ చేయండి ప్లేస్కి. ఇంకా డైరెక్ట్ మళ్ళీ మా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఏమన్ అవునా, అర్జెంట్ పడి మళ్ళీ వెళ్తాను, వెళ్ళాల్సి వస్తుంది. సో గాయస్, మీకు నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. అప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కాఫీ అండ్ టాక్స్ కాఫీ వ్లాగ్స్లో కలుద్దాం. కాఫీ అండ్ టాక్స్ కాఫీ అండ్ టాక్స్లో కలుద్దాం. మంచి పేరు పెట్టాను. ఓకే బాయ్ గైస్.